డి న్యూస్కి స్వాగతం. గత ప్రభుత్వ కాలంలోని జగనన్న కాలనీ లేఅవుట్లో ఉన్న ఖాళీ ప్లాట్లను రద్దు చేసి పేదలకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి బుధవారం అసెంబ్లీలో లేవనెత్తారు. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో జరిగిన హౌసింగ్ లేఅవుట్లలో అసంబద్ధ కేటాయింపులపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. మార్కాపురం నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లు అన్ని 14,280 హౌస్ ప్లాట్లు ఇచ్చారని, కానీ వీటిలో 6,400 మాత్రమే లబ్ధిదారులతో ఫిల్ చేశారని, మిగిలిన 7,870 ప్లాట్లు ఖాళీగా ఉంచారని, వీటిలో కనీసం ఇండ్లు పునాదులు కూడా కట్టలేదని, ఈ ప్లాట్లన్నీ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, ఇప్పటికైనా సంబంధిత మంత్రివర్యులు ఈ ఖాళీ ప్లాట్లను రద్దుపరిచి నూతన లబ్ధిదారులకు అందజేస్తే ప్రజలకు మంచి చేకూరుతుందని, తద్వారా ప్రభుత్వ ఖజానా కూడా మంచి జరుగుతుందని, హౌసింగ్ మంత్రివర్యులు దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలి అని కోరారు. ఖాళీగా పడిపోయింది. నేను గౌరవ మంత్రివర్యులు సంబంధిత మంత్రివర్యులు కోరేది ఏంటంటే, ఈ ప్లాట్లు అన్నీ కూడా గతంలో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళన్నింటినీ రద్దుపరిచి కొత్తగా అలాట్మెంట్స్ ఇచ్చేదానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల 7,800 కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళ మొత్తం, ఎవరైతే అక్కర్లేని వాళ్ళకు గత ప్రభుత్వంలో ఇచ్చారో వాళ్ళందరూ ఈరోజు పక్కన పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వాటిని రద్దుపరిచి కొత్త వాళ్ళకి ఇచ్చామంటే న్యాయం చేసిన వాళ్ళ మొత్తం ప్రభుత్వానికి ఖజానా కూడా నష్టం రాకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు